ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్లరు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. నిశ్చలంగా ఉండడంలో ఉన్న అపార శక్తిని గురించి మనం లేశమైనా అర్థం చేసుకున్నామో లేదో నాకు నమ్మకం లేదు. మనం ఎప్పుడు హడావుడిగానే ఉంటాము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. అందువలన దేవుడెప్పుడైనా ఊరకుండు లేక కదలకుండా కూర్చో అన్నాడు అంటే ఆయన ఏదో ఒకటి మన పక్షంగా చెయ్యబోతున్నాడన్నమాట. మన క్రైస్తవ జీవితాల్లో మనకెదురయ్యే సమస్య ఇదే. దేవుడు మనలో పనిచేసే అవకాశం ఇవ్వడానికి బదులు క్రైస్తవులమని చూపించుకోవడానికి మనమేదో చెయ్యబోతాము. ఫోటో తీసేటప్పుడు కదలకుండా కూర్చుంటారు కదా మీరు. మన విషయంలో దేవునికి ఒక శాశ్వత ప్రణాళిక ఉంది, మనల్ని తన కుమారుని స్వారూప్యంలోనికి మార్చాలని. ఇది జరగాలంటే మనకై మనం ఏమీ చెయ్యకూడదు. హుషారుగా పనిచేయడాన్ని గురించి ఎన్నెన్నో వింటుంటాము, కానీ కదలక మెదలక ఉండడాన్ని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కదలకుండా కూర్చో ప్రియకుమారి, ఎదురు చూసే ఈ రోజులు వ్యర్థం కావు. నిన్ను ప్రేమించేవాడు నీ అవసరాన్ని మనసులో ఉంచుకున్నాడు. ఆయన కదలక ఎదురు చూస్తున్నాడంటే అది తన ప్రేమని నిరూపించడానికే. కదలకుండా కూర్చో ప్రియకుమారి, నీ ప్రియప్రభు చిత్తాన్ని అన్వేషించావు. ఆలస్యం వల్ల అనుమానాలు చెలరేగాయి నీ మదిలో. విశ్వాసాన్ని కుదుటపరుచుకో. ప్రేమామయుడు, జ్ఞానవంతుడు, నీకేది మంచిదో అదే జరిపిస్తాడు. కదలకుండా కూర్చో ప్రియకుమారి, ఆయన దారి తెరిచేదాకా ఒక్క అడుగు వేయకు అటు ఇటు. దారి కనిపించినప్పుడు ఎంత చురుకు నీ అడుగు, ఎంత తేలిక నీ హృదయం. ఎదురు చూసిన రోజుల బాధంతా మర్చిపోతావు. కదలకుండా కూర్చో ప్రియకుమారి, ఆయన కోసం ఏ పని సాధించనున్నావో అది కష్టమే, విలువైనదెప్పుడు అమూల్యమే, నిజమే. కానీ ఉంది నీకు ఆయన కృప. కఠినమైనవన్నీ అతి మధురమవుతాయి నీకోసం.